మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఒక న్యాయవాది పట్ల ప్రవర్తించిన తీరును నిరసిస్తూ జహీరాబాద్ బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. న్యాయవాది సతీష్ కుమార్ పై జరిగిన దాడి మరియు పోలీసుల చట్టవిరుద్ధ చర్యలను ఖండిస్తూ శుక్రవారం కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి గోపాల్ ప్రకటించారు. మెదక్ బార్ అసోసియేషన్కు చెందిన న్యాయవాది సతీష్ కుమార్ గడిచిన 4వ తేదీన ఒక ఫిర్యాదు నిమిత్తం పాపన్నపేట పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న ఎస్ఐ ఎదురుగా ఉన్న వ్యక్తి న్యాయవాది అని తెలిసి కూడా అత్యంత దురుసుగా ప్రవర్తించడమే కాకుండా గొడవకు దిగారని అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. పోలీసులు ఈ అప్రజాస్వామిక చర్యను జహీరాబాద్ బార్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ తీవ్రంగా తప్పుపట్టింది. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే న్యాయవాదుల పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదని వారు పేర్కొన్నారు. సతీష్ కుమార్ కు సంఘీభావంగా తామంతా కోర్టు పనులకు దూరంగా ఉండి నిరసన తెలుపుతున్నట్లు వెల్లడించారు. బాధ్యుడైన ఎస్ఐపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మాణిక్ పటేల్, అశోక్ పటేల్, ఇస్మాలప్ప, సంతోష్, చంద్రశేఖర్ పటేల్, సాగర్, రామకృష్ణ జోషి, విజయ్ కుమార్, రామిరెడ్డి, పి శంకర్, దామోదర్ రెడ్డి, జగదీష్, వెంకటి, ప్రిన్స్ మరియు ఇతర న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న ఎస్ఐ న్యాయవాదిపై దురుసుగా ప్రవర్తించడం జరిగింది. అందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడ్వకేట్లు విధుల బహిష్కరణ జరిగింది. మరి ఈ పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పోలీసులు ఉన్న వాళ్ళు కూడా వృత్తిలో భాగంగానే వాళ్ళు వృత్తి ధర్మాన్ని నిర్వహించాలి. న్యాయవాదులు కూడా కోర్టు అధికారులే, వాళ్ళు కూడా సమాజ సేవకులే. కాబట్టి పోలీసుల తీరును, న్యాయవాదుల పట్ల, కోర్టుల పట్ల పోలీసులకు గౌరవం ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరోసారి పోలీసుల యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు విధుల బహిష్కరణ చేయడం జరిగింది. ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. న్యాయవాదులపై తరచూ గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము న్యాయవాదుల సంఘం తరపు నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ జహీరాబాద్ బార్ అసోసియేషన్లో ఈరోజు మాతో పాటు సీనియర్ న్యాయవాదులందరూ పాల్గొనడం జరిగింది. మరి ఈ చర్యను అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు